సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా కొత్త ఛానల్ స్టార్ట్ చేయగానే మనందరము వీడియోస్ పెట్టి దానికి వ్యూస్ వస్తలేవు అని అయితే బాధపడుతుంటాం. సో ఛానల్ పెట్టి వీడియో పెట్టగానే పని అయిపోతుంది కాదు. సో మనం దానికి సరైన టైటిల్, సరైన డిస్క్రిప్షన్, ఇంకా సరైన థంబ్నెయిల్, ఇంట్రెస్టింగ్ థంబ్నెయిల్ అనేది మనం పెట్టాలి ఫ్రెండ్స్. సో ఇందులో మనకి ఒక 100 డేస్లో మనం ఛానల్ మానిటైజేషన్ ఎలా అయితే చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. సో మనకు 100 డేస్లో మానిటైజేషన్ ఎట్లా అవుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ కంటెంట్, ఏదైతే మీ వీడియోని చూడాలి అనుకునే వ్యూవర్స్, ఎప్పుడైతే మీరు వ్యూవర్స్ ప్లేస్లో నిలబడి ఆలోచించడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు ఇంట్రెస్టింగ్ కంటెంట్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పటి నుండి ఎప్పుడైతే మీరు వీడియో అప్లోడ్ చేస్తారో ఒక్కసారి ఆలోచించండి, నేను ఎలాంటి వీడియో పెట్టాలి, నేను ఎట్లాంటి వీడియో పెడితే నాకు వ్యూవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో అలాంటి వీడియోస్ మాత్రమే మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి ఫ్రెండ్స్. సో ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి ఎలాంటి కారణం ఉంటుంది. సో కొంతమంది స్టడీ పర్పస్ పెట్టవచ్చు, కొంతమంది కుకింగ్ వీడియోస్ పెట్టవచ్చు, కొంతమంది వ్లాగింగ్ వీడియోస్ పెట్టవచ్చు, ఎలాంటి వీడియోస్ అయినా, టెక్నికల్ సంబంధించిన వీడియోస్ పెట్టవచ్చు, ఎలాంటి వీడియోస్ అయినా పెట్టవచ్చు ఫ్రెండ్స్. సో ఆ వీడియో అనేది ఒక వ్యూవర్కి యూస్ఫుల్ అయి ఉండాలి. సో సెర్చ్ చేయగానే మీ వీడియో అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. సో అప్పుడు కనుక మీ వీడియోస్కి వ్యూస్ అనేటివి లక్షలలో వస్తుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మీ మానిటైజేషన్ కావాలంటే మీ యూట్యూబ్ ఛానల్కి అట్లీస్ట్ 4,000 వాచ్ అవర్స్ అనేటివి కంప్లీట్ కావాలి ఫ్రెండ్స్, అది మ్యాండేటరీ. సో దానికంటే ముందు మీకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా అయిపోతారు. మనకు తెలిసిన వాళ్ళు మన నెట్వర్క్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఈజీగా అయిపోతారు. ద బిగ్గెస్ట్ టాస్క్ వచ్చేసి 4,000 వాచ్ అవర్స్ కావాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ 4,000 వాచ్ అవర్స్ కావాలి అంటే మీరు మంచి వీడియోస్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకోటి, అందరికీ ఒక భ్రమ ఏముంటుందంటే, అందరికీ షార్ట్స్ చేస్తారు, రీల్స్ చేస్తారు. ఆ రీల్స్ పెట్టేసి అరే రీల్స్కి ఒక 5K 6K వ్యూస్ రాగానే అరే నా ఛానల్ గ్రో అయిపోతుంది, నా వాచ్ టైం కూడా క్యాలిక్యులేట్ అవుతుందని అయితే అనుకుంటారు. కాకపోతే వ్యూస్కి అయితే అస్సలు, ఆ రీల్స్ వచ్చిన వ్యూస్ అయితే అస్సలు క్యాలిక్యులేట్ కావు మై డియర్ ఫ్రెండ్స్. ఏవైతే మీరు మెయిన్ వీడియోస్ అంటే కొంతమంది తెలియదు. సో మెయిన్ వీడియోస్ అంటే మీరు ఏదైతే 6 minutes 5 minutes 8 minutes ఏదైతే గుడ్ కంటెంట్ చేసి మీరు ఏదైతే వీడియో పెడతారో అట్లాంటి వీడియోస్కి మాత్రమే మీకు వ్యూస్ అనేటివి క్యాలిక్యులేట్ అవుతాయి. సో ఇప్పటి నుండి మీరు షార్ట్స్ పెట్టొద్దని అయితే అంటలేను, షార్ట్స్ పెట్టాలి, కాకపోతే మీరు మెయిన్ వీడియోస్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో ఒక్కసారి మీ మెయిన్ వీడియోస్ ఏవైతే హిట్ అవుతాయో, దానికి వ్యూస్ రావడం స్టార్ట్ అవుతాయో, అప్పటి నుండి మీ వ్యూస్ అనేటివి క్యాలిక్యులేట్ కావడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీరు మీ సబ్స్క్రైబర్స్ 1000 అయిపోయాక, మీ వ్యూస్ 4,000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాక మీరు మానిటైజేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక్కరోజు వీడియో పెట్టేసి అరే వస్తలేవు కదా వ్యూస్ అని మాత్రం ఆశ చెందిన వాళ్ళైతే ఒక్కరోజు వీడియోస్ పెట్టేసి, ఒకరోజు రీల్స్ పెట్టేసి అరే మనకి వాచ్ అవర్స్ క్యాలిక్యులేట్ అయితే లేవు, మన వీడియోస్కి వ్యూస్ వస్తలేవు అని నిరాశ చెంది వాళ్ళంతా డిస్కరేజ్ అయిపోతుంటారు. సో అట్లా డిస్కరేజ్ కాకుండా, డిమోటివేట్ కాకుండా మీరు ఏం చేయాలంటే కాన్స్టెంట్గా డైలీ డైలీ 2 వీడియోస్ అన్న అప్లోడ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. సో డైలీ 2 వీడియోస్ అయినా, ఏదైనా కంటెంట్, ఎగ్జాక్ట్ కంటెంట్, బర్నింగ్ కంటెంట్ కావచ్చు, న్యూస్ కంటెంట్ కావచ్చు, ఎలాంటి హాట్ టాపిక్ అయినా కావచ్చు, దాని మీద మీరు ఇచ్చే మెసేజ్ అది యూస్ఫుల్ అయి ఉండాలి వ్యూవర్స్కి. సో ఛానల్ పెట్టాక అప్పుడే మీరు యూట్యూబ్లో ఏదైతే కంటెంట్ పెడతారో దానికి తగిన టైటిల్ కూడా ఉండాలి, దానికి తగిన డిస్క్రిప్షన్ కూడా ఉండాలి, దానికి తగిన హ్యాష్ట్యాగ్స్ అండ్ దానికి తగిన థంబ్నెయిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో థంబ్నెయిల్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ యువర్ వీడియోస్. సో ఇవంతా ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసినట్టయితే మీకు డెఫినెట్లీ 100% మీకైతే వ్యూస్ అయితే కంపల్సరీ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ కార్వాన్ వినయ్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో కండి ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద కార్వాన్ వినయ్. థ్యాంక్ యూ సో మచ్.